పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ఆసక్తికరంగా మారింది. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. గోమాస శ్రీనివాస్ కు బీజేపీ బీ ఫామ్ ఇచ్చింది. అయితే ఆల్టర్నేట్ అభ్యర్థిగా ఎస్ కుమార్ పేరు చేర్చింది. నామినేషన్ విత్డ్రా సమయంలోగా ఇద్దరిలో ఒకరికి సి ఫామ్ ఇస్తారు. ఎవరికి సి ఫామ్ ఇస్తే వాళ్లే అభ్యర్థిగా కొనసాగే అవకాశం ఉంది. సి ఫామ్ ఎవరికి ఇస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 29న పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ సిస్టంలో ప్రతి పార్లమెంటు నుంచి ఇద్దరు అభ్యర్థులను పోటీ చేయాలని ఆదేశించడము, ఆల్టర్నేటివ్ అభ్యర్థిగా నేను నామినేషన్ జరిగింది. ఇది పోటీ కాదు, లేదా వేరే రెబల్ కాదు. పార్టీ ఆదేశాల మేరకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ ఇచ్చినాము. ఈ తుది నిర్ణయము ఎవరిని ఉంచాలా ఏంటిదన్నది కూడా మళ్ళీ నాయకత్వం వహిస్తుంది. ఈరోజు చివరి రోజు కనుక మేమందరం కూడా నామినేషన్ ఇచ్చినాము. భారతీయ జనతా పార్టీ బీ ఫాములు కూడా ఇద్దరి పేరు మీద అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు, ఎస్ కుమార్ పేరు మీద కూడా వాళ్ళు బీ ఫామ్ ఇవ్వడం జరిగింది. విక్రాల లోపల వాళ్ళు ఎవరి పేరు కంటిన్యూ చేస్తారు, ఎవరు చేస్తారనేది మా రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కార్యకర్తలుగా, సిన్సియర్ కార్యకర్తలుగా మేము దానికి సిద్ధంగా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక సబ్స్టిట్యూట్ అని ఉంటుంది, ఆయన నామినేషన్ వేయాలని మా పార్టీ పెద్దలే చెప్పింది. అది ఒకవేళ క్యాండిడేట్కి ఏమన్నా ఇబ్బంది అయ్యి టెక్నికల్ ప్రాబ్లం వస్తే మాకు సబ్స్టిట్యూట్ కావాలి. కానీ ఎస్ కుమార్ మా సీనియర్ నాయకుడు, ఆయన వేయడానికి కూడా భయపడ్డాడు. కానీ స్వయంగా మీరు వేసి పెట్టండి అని చెప్పింది తప్ప బీఫామ్ ఆయనకి ఇవ్వలేదు. బీఫామ్ నాకు ఇచ్చిళ్ళు. శ్రీనివాస్ గోమాజే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ బోర్డు, కాబట్టి దాని గురించి చర్చే లేదు. అంటే ఒకటే బీఫామ్లో రెండు పేర్లు ఎట్లుంటాయంటే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ శ్రీనివాస్ గోమాజే నా పేరు. ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల టెక్నికల్గా తిరస్కరించబడితే ఈ వ్యక్తికి ఆ బీఫామ్ వర్తించాలని మీనింగ్. సబ్స్టిట్యూట్ కాబట్టి దానికి ఏమి అది ఇబ్బంది లేదు.